వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. చెప్పంగినకపోతే షడంగా చూడాలట. ఈ విషయం మనకు మన పెద్దోళ్ళు చాలా సందర్భాల్లో చెప్తారు కదా. అందుకే ఏమైనా చెప్పంగానే వినాలట. కాదు కూడదని పేచి పెట్టినామనుకో తోలు తీసేలాగా సంగతులు జరుగుతూ ఉంటాయట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఉత్తరాఖండ్లో హరిద్వార్ దగ్గర ఉన్న, హరిద్వార్కి సమీపంలో ఉన్న, అంటే పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఉన్న మసీదులకు ప్రభుత్వం చెప్పిందట, ఇగో మీరు పెట్టాల్సిన సౌండ్ కంటే ఎక్కువ పెడతారు, గా సౌండ్ వల్ల మస్తు పొల్యూషన్ అవుతుంది, చాలా మందికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి గా సౌండ్ని కొంచెం తగ్గించండి, పెట్టాల్సినంత సౌండ్ పెట్టండి, కాదు కూడదంటే మాత్రం యాక్షన్ తీసుకుంటామని. యాక్షన్ తీసుకునేది ఏంది? మా మీద యాక్షన్ తీసుకునేంత మునగాల, మేము ఎంత సౌండ్ పెట్టుకుంటే అంతే వినాలా. ఇక మా దేవుడు తప్ప ఇంకో దేవుడు ఎవ్వరు లేరని మేము మైకుల్లో 5 సార్లు చెప్పినా నోరు మూసుకొని వినాలా, ఎంత సౌండ్ పెడితే అంత సౌండ్కే వినాలని విర్రవీగిందట. వీళ్ళు వెంటనే ప్రభుత్వం ఆ మైకుల్ని పీకి పడేయమని చెప్పిందట. అట్టెట్టా ప్రభుత్వం చెప్తే పీకి పడేస్తావా అని కోర్టుకు వెళ్ళిందట. కోర్టుకు వెళ్తే గా కోర్టులో కూడా గా మైకులు వల్ల సౌండ్ ఎక్కువగా వస్తుంది, ఇక సౌండ్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది, గా మైకులు తీసేయాలని చెప్పిందట. గిట్లా గీ కోర్టు గా కోర్టు అని చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందట. సుప్రీంకోర్టుకి వెళ్ళినాక కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా హరిద్వార్కి సమీపంలో ఉన్న పల్లెల్లో పట్టణాలలో కలిపి మొత్తం 90 మైకులకు సంబంధించి ఆ మైకులను పీకి పడేయండి, మసీదు మీద మైక్ అనేది ఉండనీకి వీల్లేదు, చెప్పినప్పుడు వీళ్ళు వినలేదు, ఆ మైకులను లోపలికని పెట్టుకొని కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకొని ఉంటే ఇప్పుడు మొత్తానికే పీకేసే అవసరం వచ్చేది కాదు. ఇక ఇప్పుడు వీళ్ళు వెళ్ళడానికి కోర్టు కూడా లేదు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పిందట, మీరు నిబంధనలను ఉల్లంఘించి పెట్టాల్సిన సౌండ్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టి సౌండ్ పొల్యూషన్కి కారణమైనరు, కాబట్టి మీ మసీదుల మీద ఉన్న మైకులను తొలగించడమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ మసీదుల మీద ఉన్న 90కి పైగా మైకుల్ని పీకి పడేసిందట. ఏదేమైనా కానీ ఇలా చట్టం తన పని తాను చేసుకొని పోతే కరెక్ట్ అయిన తీర్పులు వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవబ్బా. చెప్పినప్పుడు వినాలి కదా. ప్రభుత్వం చెప్పింది, ఇగో హరిద్వార్ లాంటి ప్లేసుల్లో ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెట్టడం కరెక్ట్ కాదు, సౌండ్ పొల్యూషన్ అయ్యిద్ది అండ్ అది ఇబ్బంది, తగ్గించుకోండి అని. సరే ప్రభుత్వం చెప్పింది కదా అని సౌండ్ తగ్గించుకోవడము, మైకులు డెసిబిల్స్ ఉంటాయి అవి తగ్గించుకోవడము, లోపలికి మసీదు వైపు తిప్పి పెట్టుకుంటే కష్టం వచ్చేది కాదు. కాదు మీ వినేంది, మీ లెక్కేంది, మీ వినేదేంది అన్నట్టు ప్రవర్తిస్తే ఏమైంది? ఇగో గిట్నే మసీదుల మీద నుంచి మైకులు పీకేయాల్సి వస్తుంది. ఇది ఉత్తరాఖండ్ హరిద్వారే కాదు, ప్రతి స్టేట్లో కూడా ఎక్కడెక్కడైతే, అది నేను మసీద్ అని చెప్పను, గుడి అని చెప్పను, చర్చ్ అని చెప్పను, ఎక్కడైనా పెట్టవలసిన సౌండ్కు మించి పెట్టిందనుకో గా మైకుల్ని పీకి పడేయాల్సిందే. శబ్ద కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తూ వాళ్ళను మానసికంగా ఆ సౌండ్స్ వల్ల ఇబ్బందికి గురి చేస్తే ఖచ్చితంగా అలాంటి మైకులు బీకేయాల్సిందే. ఇలాంటి తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకి, అలాగే కోర్టు మెట్లెక్కైనా సరే ప్రభుత్వం తప్పును ఖచ్చితంగా ఆపాలి అని తీసుకున్న నిర్ణయానికి నిజంగా అభినందించాల్సిందే. ఇలాంటి తీర్పులు మస్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కామెంట్లు చదువుతున్నా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందని మీరు పెడతారు అని, కానీ ఎవరు పెట్టట్లేదు. అంటే మన కంటెంట్ ఓకేనా, ఇంకా కొత్త కంటెంట్ ఏం తీసుకురావాలనేది కూడా చెప్పండి. అండ్ ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఆఫీస్ రన్ చేయడానికి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతోంది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.